ఎండ చల్లకుండా ఏమెండ కొట్టి పాడు కాబట్టి కాళ్ళన్నీ కాలంగా పాడై చెప్పులు ఇసిపెట్టినందుకు ఆ ఇళ్ళ కుక్కలు చల్లా ఉంటే కుక్కలు చెప్పు ఎత్తుకపోయినాయి. ఓ చెప్పు దొరకలేదు, ఇంకో చెప్పు వాడ పాడైంది. గింతగానే గోసపడతాను మరి నీళ్ళ కోసం. నల్ల బిల్లు కట్టి నల్ల కనెక్షన్ మళ్ళీ ఇచ్చుకుందామని ఆలోచన ఎక్కడిది? పెళ్ళానికి లేదా ఒకరికి లేదా? ఎండాకాలం తినవేనా నీళ్ళ గోస కాదా? నీళ్ళతోటేనా పని? నీ ముచ్చట మునిగిపోను. ఎంతకన్నా అని గుజుకరావాలి నల్ల కాడికెళ్ళి రెక్కలని నొయ్యంగా. నేను ఐసుదాన్నా మరి ముసలిదా అన్న మంచిగా అంటారు. గోళాలల్లో బకెట్లలో నీళ్లు నింపిన కొద్దీ కూలల్లో నీళ్లు పట్టుకొని బరువు అన్నట్టు అంటారు. రంజరా పట్టుకమా కొద్దిగానే నా సిగ్గు శరం ఉండాలి. ఆడదానికి కాకపోతే మగనికి ఉండాలి, మగనికి కాకపోతే ఆడదాని కన్నా ఉండాలి. ఓ పని చేయాలన్న సార్, ఆ పాట చేయాలన్న సార్. అత్తమా సంపాదించింది ఉన్నదేమో ఆయనతో ఒడిచినాక చిప్ప చేతిలో పట్టుకొని సంకనాకుతారు. ఇక మందిది నీళ్ళు చల్లగా ఉండే ఒక్క బొట్టు లేకపాయే. ఎక్కడి బట్టలు అక్కడనే ఉన్నాయి. ఇల్లు కడగలే మంది కడగలే అలా ఇట్టాంది. ఏమైంది కథ మురుగుతున్నది? ఏమో ఇంకెప్పుడు పువ్వు వండుతావే? గద్ద గౌరమ్మ లెక్క ముద్ద కూర్చున్నావు పొందుగా. ఏ అల్ల అవుతుంది ఇక నువ్వు బువ్వల కూరలు అన్న వరకు నేను తిన్నట్టే. ఇక పెట్టుకుంటూనే ఉంటా, చేసుకుంటూనే ఉంటా. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా నీకైతే ఎప్పుడు. మరి ఇంకో 10 మంది ఉన్నారా నాకు కోడలు చేసి పెట్టడానికి? అవుగాని ఇక చింతకింద నర్సి గారు పైసలు ఇచ్చిండా? మొన్ననే ఇస్తాడు బార్కవు. ఇంక ఇయ్యలేదు వాడు. ఇయ్యలేదని పండుగలు ఇస్తాను అడక్కరావా? నేనా? నువ్వేం చేస్తావు? నేను పోయి అడకత్తే కాదా? మరి నేను ఇస్తాను అయితే ఆడల పొన్న చిట్ట చిట్ట అడకత్తా. నువ్వేం చేస్తానవా అని అడుగుతాంది నా వీధికే. నువ్వు ముసల్దానివి కదా, నేను ఐస్తాను. అందుకే నా మొగని దుబాయ్ ఇచ్చినావు. ఎన్నో ఇట్లా ఉండాలి. మరి ఎప్పుడత్తాడు చెప్పు మా బావ. అయ్యో నా బావ నీకు గాంగున్నాడు బావిగా. లోకం మీద ఎవరికి మొగలు లేరు, సంసారం చెప్తలేరు, పిల్లగాని లేదు, దుబాయ్లకు మస్కట్లకు ఎటు తోలుతలేదు. నిన్ను పట్టుకొని ఉండవన్నవా అన్ని? ఎప్పుడు అతడు మా బావ? అత్తరు తీయరాదు, నువ్వైతే చేసే పని చేయరాదు. నువ్వు గడ్డ సంపాదించిన వారు ఎప్పుడు వస్తాడు అని అడుగుతానవా? ఇక చేయకుండా ఇక నువ్వు చేస్తానవా మొత్తం? కొద్దిగా బిడ్డ అల్ల పొద్దుగా లేసి కలువ పోబడితివి, పత్తి కలువ, మక్క కలువ, అరొక్క కైకిలు పోబడితివి. ఇవన్నీ నువ్వు సంపాదించిన రూపాయలు కాదే, నేనే పట్టుక తిరుగుతాన్నా. నాకు మానవ లేక ఏవతి చెప్తాండ నీకు నా మీదకి మర్రబడవని. మాట మాటకు మర్రబడతావు. లగ్గమైన ఆడదాన్ని ఎక్కున్నావు. నువ్వు కొత్తగా ఎట్టున్నావు, ఇప్పుడు ఎట్టున్నావు. నీ సోపతులు నోళ్ళ మన్ను ఏ సవితి చెప్తాందా నీకు ఎక్కించుకుంటాం మీ అత్త గిట్ల కట్ట అని నా మీదకి మర్రబడతావు. ఆగు ఆయనకి ఫోన్ చేస్తాను. నాకు ఈ ఫోన్ మునిగి పాడుగాను. ఈ దుబాయ్ ఏందో, ఈ మస్కట్లేందో. హలో సాయిగా మంచిగానే ఉన్నా. మంచిగుంటేనే కాదురా నీకు ఫోన్ చేసేది. మంచిగా ఉందావా అమ్మ అని అడిగినోడు అయితే మరి ఇంత ఏం తింటారు ఎట్లుంటారు అడగపోదువా? నీ పెండ్రంతో ఏంద్ర నాకు ఈ రపరప ఇది ఏంటి నాకు ఈ గోస? నా కర్మకే ఉన్నది. కానీ ఇగో నేను కూర అంటలేదు ఇంకెందుకంటే అంటే ఏమంటుంది ఆయన దుబాయ్ ఎందుకు వెళ్ళావు? నేను అవ్వగారింటి కాడికి వెళ్ళి బాగానే తెచ్చిన గల్ల పెట్ట అంటుంది. ఒకరికో చూసుకుంటుంది రారు. మీ చిన్న లెక్క పెళ్ళమ్మ ఒకడు పనద్దు పాటద్దు. హలో ఈ నొట్ట మన్నువాడా మీరు వెళ్ళి ఎప్పటికి ఇంతనే ఓడిపోదు అంటాడు. హడే ఈ కుక్కలు పాడుగాను అన్నం పెట్టినా కూడా ఇంటి ముంగట్ ఖర్చు పడుతున్నాయి. వీటికి గత్తరు లేవా? ఏం చూస్తాను పెద్ద బిడ్డ లెక్క గుడ్ల గుడ్డ కళ్ళు పెట్టుకొని 30,000 ఉన్నాయి. ఇవి దాచిపెట్టు బీరువల. ఇంకా బార్కవ్ నర్సిగాడు 10 తారీఖు పైసలు ఇస్తాను. 10 తారీఖు 12,000 13 గలను పైసలు కత్త అయినబడ్డదా? కొత్త కొత్త సోపతులు బట్టి నాకు ఇట్లా ఖచ్చినట్టు తెలియాలి. అమ్మని అడిగి నీ సీగా కొత్త అయినబడ్డదా? చూసినావు అది ఎట్లా మాట్లాడుతుందో? మనకు పని పాట లేకుండా ఒకళ్ళం చూసుకుంటూ ఉంటున్నాం అని అంటుంది. వినబడుతుందా? అప్పుడు ఎత్తలేవు. అదేమన్నా మనకు 10 ఇస్తుందా 5 ఇస్తుందా? లేకుంటే దాని ఇంటికి ఏమన్నా మనం కంచం పట్టుకొని పోతున్నామా? ఏది వినబడదు నీకైతే. ఆగవే మార్క నిండని నిండానికి ఒకనాడు ఏదో ఒకటి మంచిగా జరుగుతుంది. దానికి ఏం జరుగుతుంది? ఒకరోజు దాన్ని అంగబెట్టి బాగా గుద్దాలే. తింటున్నావు కదా రోజుకి 3 పూటలు, దాన్ని కొట్టత్తలేదా నీకు? ఇంకా అదే నన్ను కొడతావా? నువ్వేం చెప్తున్నావు మరి అసలు పో బిడ్డ. ఒకసారి మంచిగానే పడుతుంది నా చేత. దాన్ని ఇట్లాగా దాని కోడలతోనే చెప్పియాలి దానికి. ఇది కరెక్ట్.
ఎటో పోతున్నట్టుంది కదా, దాని కోడలికి నేర్పించాను అత్త పోయి. దీనికి కొడుకద్దు కోడలద్దు కొడుకు పోరాలద్దు, ఏమైనా పైసలు పైసలు అనుకుంటేనే చస్తుంది. ఈ పాపిస్ట్ మోకద్దు ఏం చేస్తుందో ఈ పైసలు చేసి. మరి ఏం చేస్తానవే చిట్టి? ఏం లేదు చిన్నత్త, ఏమో బాగా వరుకుంటా పోతుంది మీ అత్త. ఏమైనా గిదే వరుడా అనే అన్నమన్న తిన్నావా లేదా? ఇది మొఖం చూడు ఎట్లయిందో. నీ మొగుంతో నన్ను మాట్లాడిస్తుందా లేదా? అది గట్ల మాట్లాడించినాక మంచిగానే ఉండత్తమ్మా. ఎప్పుడు కూడా ఆమెనే మాట్లాడుతుంది. కొంచెంసేపు మాట్లాడుతా అంటే కూడా ఇయ్యేది నాకు ఫోను. ఏమనంటే ఒక బజార్లోకి పోయి వరుతుంది ఆలిళ్ళతోటి. ఎప్పుడు కూడా పైసా పైసా అనేసి వస్తుంది. నా మొగడు సంపాదిస్తాడు, ఇది కూడా ఊర్లో ఎగుతుంది. నే చిట్టి, అసలు నేను మేనగోడ లెక్క చూస్తుందా అది? ఈ ఇంటి పని మనిషి లెక్కనే కూడా బట్టే. నిజమత్త, నువ్వన్న అర్థం చేసుకున్నావు కానీ ఆ అత్తకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. దానికి ఎప్పుడు అర్థమవుతుంది? మా పెళ్ళి అయినాక కూడా గట్లనే చేసింది మమ్మల్ని, అందుకే ఏర్పడ్డాం మేము. ఏమన్నంటే పైసా 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 అని తింటది. ఆ పైసలనే పెడతారు దాన్ని కానీ. అవునే చిట్టి, నీకు పెళ్ళైనంత సంబరమే లేదే. నీ మొగుడు పెళ్ళైనాక ఎన్ని నెలకే పంపించే, దాని పైసలనే పెడతారా అనే? పెట్టేటట్టే ఉన్నారే ఇక రేపు మాపో అయితే. ఇప్పటికీ నీ కడుపులో కాయో పండో కాయాలి కదని అట్లా చెప్తాందేమే మీ అత్త. నా మోహన్తో ఏమన్నా మాట్లాడదామంటే నా వెనకాల ఉండే ఇంటది. నా మోహన్కి ఏమన్నా చెప్తానా అని. గిసొంటి అత్తని ఏం చెప్తాం చెప్పత్త. పోనీ తీయే, ఈసారి నా కొడుకు నాకే ఫోన్ చేయమని చెప్తుంది, అప్పుడు మాట్లాడుతు నువ్వు. సరే అత్త. అవును కానీ చిట్టి, ఒక మాట్లాడితే చెప్తామని. చెప్పత్తా. ఏం లేదే, మీ మామకు ఒక కాడ ఒక 20,000 కట్టేది ఉంది. కట్టకుంటే మళ్ళీ మాట పోతుంది. ఒక 20,000 షే బదిలీ కానీ నీకు మళ్ళీ తెచ్చిస్తా నేను. ఏమైంది ఇస్తా నేను? నమ్మకం లేదా నా మీద? అట్లా కాదత్త, మళ్ళా మా అత్త ఏమంటుందో. ఏమైతుంది? అది ఇస్తానికి తెలిసేలోపు నేను తెచ్చిస్తా, తీయు. సరే అత్త, ఇత్తపట్టు. మళ్ళా మాట పోకుండా ఇయ్యాలి. నేను ఇస్తానే, నన్ను నమ్మకం లేదా నా మీద? అట్లా కాదత్త. బానే ఉన్నాయి. ఎక్కడియా ఇవన్నీ? ఇగో నా మొగడు సంపాదిస్తే అడ్డీలకు ఇచ్చుకుంటా ఇగో ఇట్లా చేస్తాంది. మరి నీ మొగని పైసలకు నువ్వెందుకు ఆలోచిస్తానవే? ఏమన్నా అంటే అను ఇచ్చిన నా మొగనియే కదా నాను అనత్తలేదా నీకు? అనటట్టు ఏడున్నదే, మీదికే ఉరుక్కుంటా వస్తుంది. నీకు గింత రేవు లేదేమే? ఒక్కొక్కటి దాచుకొని అవ్వగారికి పంపిస్తుంది. గట్ల కూడా ఉందా నా బతుక్కి? తిండి పెట్టడం ఎక్కువ. సరే పెట్టుకో. నీ మీద నాకు నమ్మకం లేదా అనే చిట్టి? సరేనే, మరి అడ్డితో ఇస్తా. అడ్డెందుకు అత్త, మళ్ళా నాకు టైంకి ఇస్తే అయిపోతుంది. సరేనే, మరిపోయేస్తా. సరే అత్త. ఇగో పైసలు తీసుకొచ్చిన. తెచ్చినవా? ఏం లెక్క పెడతావే? అది లెక్క పెడతా అంటే చూసిన 20,000 ఉన్నాయి. మనం ఏమైనా అప్పు కట్టేటోళ్ళమా ఇచ్చడానికి? ఎంత ఉంటే అంత వాడుకోక ఏమో లెక్క పెట్టబడుతుంది. ఇచ్చేదైతే ఏం లేదు. ఏం లేదు, మరి అదే ప్లాన్ తో పోతిమి. మరి అది మన అంటారా? ఎందుకంటది? దానికి తిట్ల కిందకి ఇవి మాఫీ చేద్దాం, పంచాయతీ పెట్టిస్తే అంతే అవుతుంది. అదే మస్తు తిట్టింది అది. మరి అసలు ఇంకా అడిగేది ఉన్నాయి, ఇంకా పైసలు ఉన్నాయి ఆడ. 20,000 అడిగితే నేను ఈ ముఖం మరి ఇంకొక 10,000 అడిగత్త అయిపోతుండే. ఇదే ముఖం ఇంకేం చేద్దాం, మళ్ళా టైం లేదా అడుగుదాం. ఓసక్క ఏంద్ర గిట్ట వచ్చినావు? ఎన్నడు రాను ఇటే వచ్చిందే. ఏం పని? ఏం తెచ్చినావు గడ్డ? అక్క బిడ్డది సారి ఫంక్షన్ ఉన్నది, వాళ్ళకు బట్టలు చేయాలా. ఒక 20,000 సేపు అయి కావాలక్క. అడ్డితోటి ఏంది 20,000? 20,000 కావాలక్క. మీ బావోళ్ళు బాగా పరిశీలనలేనా? వాళ్ళకి 5-6 ఎకరాల భూజాగానే ఉండే, దుబాయ్ నిరుడు అవన్నీ ఏం చేసిండు? 20,000 దాకా వచ్చినావు అప్పుకు. వాళ్ళకు ఎంత ఉంటేందక్క, మనం మేనమామ అన్నప్పుడు మనం పెట్టేది అయితే పెట్టాలా, వాళ్ళకి బట్టలు పెట్టేది బాకీ ఉన్నది పెట్టాలా, అందుకోసమే 20,000 కావాలని వచ్చినక్క.
ఇగో మరి నీకు తెలుసు కదరా 20,000 బాగా ఇస్తా, 20,000 కాదు కానీ 22,000 ఎక్కువనే ఇస్తా. కానీ నేను ఎవరికన్నా వడ్డీకి ఇస్తే చీర కొనుక రమ్మంట, మరి నాకు చీర కొనుక రావాలి. అందులో పట్టుకొని అక్క ఎట్లా కాళ్ళ కొల్ల ఫంక్షన్ కదా, అందులో ఏమన్నా పలారాలు కర్రీలు సకినాలు ఉంటది బాగా రోజులు తినక. రాంగ పట్టుకొత్తా అక్క, నీకంటే ఏమున్నది. సరే ఇస్తే తీయన్నాడు. మాట మీదనే ఉంటావురా నువ్వు. నీళ్ళు కాలువ రాలేదు, పంట ఏం పండలేదు అని మీ అవ్వ నా దగ్గర కొంచెమైంది, మా ఇచ్చిర్రు మీ అవ్వుని మీ అయ్య గాని గాళ్ళ మొక్కను చూసే ఉచ్చుడు అవుతుందిరా నాకు. ఇప్పటి కాలం బాడకవు నెవ్వని నమ్మబుద్ధి అయితలేదు. ఇత్తక్క నేను ఇత్తగాని నా కోడలకు తెలివని చెప్పు. సరే అక్క. దాని మొగడి సంపాదిస్తున్నట్టు నేనట మందికి అడ్డీలకు ఇచ్చుకొని బతుకుతున్నానట, నన్ను పేరు చెప్తాంది. నా మంది సమితికి అందరికి చెప్తాంది. సరే అక్క సరే. ఇగో టైంకి వచ్చినారు నేను పైసలు లెక్క పెట్టాం కదా, చూసుకో లెక్క పెట్టుకో చెప్పను పో. థ్యాంక్ యూ అక్క. మర్చిపోకు గోష్ఠూరు నువ్వు కరియలేదన్న పలారాలు మా చెప్తారా చీర కట్టించే ఫంక్షన్ బరికి పాడైతుంది. ఇంకా ముడకొడుకు నువ్వు కూలర్ నడతలేదు రారా గాడిది పైసలు ఇస్తా అంటే రాకపోయా అంత బరి బట్టి ఇంకా చెట్టు కింద కూర్చుంటా. అప్పో ఆడెటు పోతాడే చెప్పు చీపురు పెట్టి చంపనా, ఏమన్నా కనబడితే 10 మందిలో కనబడ్డా కానీ గల్ల పట్టు గుంజు కొడతా. ఆగో ఎటు పోయినవరు బాడకావు, నీకోసమే తిరిగినావు, పైసలు ఎవిరా ఇస్తా కదా, జనిగా పట్టినట్టు పట్టినావు, 20 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు, ఇట్లా వారిపోతున్నాం ఏంది. అరే అవసరం నీది 20 రూపాయలు తీసుకుంటా 60 తీసుకుంటా, నీ ఇంటికి వచ్చి ఇచ్చినారా బలిమిటికి నువ్వు తీసుకోగా తెలియదు 20 రూపాయల వడ్డీ తీసుకుంటుందని. బాకీ తీసుకున్నప్పుడే చీరకు పైసలు కట్టి చేసుకొని ఇచ్చినావు కదా. మా అత్త గుణం గట్లనే ఉంటది, బాకీ ఇచ్చినప్పుడు చీర ఖచ్చితంగా కొనియాల్సిందే. మళ్ళీ ఇప్పుడేమో గట్ల మాట్లాడతాను. అప్పుడు కట్టి చేసుకున్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. గట్నే మాట్లాడతావు, అవసరం పడ్డెక్కింది కాబట్టి గట్నే మాట్లాడతావు, కానీ పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. గవన్నీ కాదు కానీ మరి నేను కొట్టిన పేరు తినబడ్డదా? ఇవ్వరికే మస్తు మంచి మంచిని కొట్టినా కొడతావా? కొట్టకుంటే నువ్వు నాకు సిపాయి కానీ మరా నాకు గోషి కానీ నువ్వు కొట్టకుంటే కొడతావని చేతుల ఇస్తాను, కొట్టకుంటే నువ్వు నాకు తురువా? ఓకే ఓకే నన్నే కొడతావా? ఓకే ఓకే తలగలేదు, నాకు దెబ్బ తలగలే. ఓకే అయ్యో ఏంది నడవంత ఎట్లా అవుతుంది ఉన్నట్టుండి. అయ్యో నడుము నొత్తంది. అయ్యో భగవంతా, అబ్బా అయ్యో వెన్నెలా చిట్టే, ఓ ఓ దేవుడు ఒకటిసారి చేత గుంజినట్టు అవుతుంది. వెన్నెలా మరి వెన్నెలేడా ఏదో పాడవదట్టు అవుతుంది. అబ్బో కాళ్ళు గుంజుతున్నాయే. అబ్బా అయ్యో భగవంతా, అబ్బా అమ్మా అయ్యో అయ్యో భగవంతా, అయ్యో అయ్యో అబ్బా అయ్యో 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 భగవంతా, అమ్మా అమ్మా అయ్యో ఈ ప్లాన్ పోర్టు పోసినట్టు అవుతున్నాయి భగవంతా. చిట్టి ఎక్కడున్నారే? అయ్యో భగవంతా, ఓహో అబ్బా అయ్యో భగవంతా, అబ్బా అయ్యో అవ్వా అయ్యా, అబ్బో దేవుడు భగవంతా, కాలు రెక్కలన్నీ సులుకు సులుకు అంటున్నాయే, తలకాయ కడుపులు అన్నాడు అన్ని నా పానం తెట్టిన అవుతుంది భగవంతా. ఏమోనే నాకు కూడా తెలియదు. అబ్బో మెల్లగానే పానం తెట్టిన అవుతుంది. అబ్బో అబ్బా కాళ్ళు ఏవత్తలేదు, నడవత్తలేదే, ఒకటేసారి గిట్టయింది ఏందే దేవుడా. అబ్బో మా ఆడవాళ్ళకి ఏమో అయిందట కదనే,
ఏమైంది? ఏమో అందరంతా అంటే నక్కరదిగా లేడా నేను సీతపడి చేసిండటనే ఆడే చేస్తాడు. ఎందుకంటే ఆ రోజు గల్ల బట్టి కొట్టింది కదా, మరి ఆడే ఉంటాడు. ఏమైంది పోషక్క? అబ్బాయో ఓ చేతు అయ్యో నా కాళ్ళు 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 ఆయనే అయ్యో భగవతా బాగా కట్టాలి నానే. నీ బాకద్దేమద్రా, నీ దండం పెడతా. కావాలంటే ఇంకో 10,000 ఇస్తా నెల తర్వాత, కానీ నన్ను గిట్ల చేయకురా. అవుతుంది పోషక్క. చిట్టి ఇంత చికెన్ బిర్యానీ తెచ్చి అండి మునిగే అన్నొట్ల చక్కెర పోయ్యా అని కాలు రెక్కలు చల్లగుండా అని కడుపు చల్లగుండా. ఆరే నీకు ఏం జనబుద్ధి అయితే అది తినిపో, చిట్టానికి అండి పెట్టే. బిర్యానీ చేయండి అక్క, బిర్యానీ బిర్యానీ అంటే చెయ్యి, నీ దండం పెడతా. అవ్వా, నాకు నొప్పులంటే నొప్పులే. అయ్యో భగవంతా. పోషక్క వంట చేసి పెట్టుండ్రి, నేను ఒక గంట సేపట్లో గంట వస్తా. అది తెప్పిస్తారా నాకు? తెప్పిస్తారా నీ బాంచను ఒక్కటేంది. ఆ వైన్సే మర్రగట్టుకత్తా నీకోసం. ఓ వ్యాన్ మాట్లాడుకొని పోయి జర నీ దండం పెడతారా పోరా. అవ్వా అవ్వా ఈ నొట్ల మన్నబడా బాకీ ఎక్కువ నైఫ్ అని తినాలి కాదు. ఏమైంది వదినే? ఏం కాలే, అట్టిగానే టైం పాస్ కొడుతున్నా. ఏమైందక్క? నాకేమైందే, నూరుడు బండి ఉన్నట్టున్నా. అవ్వా ఏమో నొప్పులు ఎత్తని అంటున్నావట బాగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతానవే? ఓ దిక్కు పారాలు పోతున్నాయి అంటే కళ్ళ లేలి పెట్టి చూస్తారు పెండమ్మగడు. అయ్యో అక్క నీకేమైందే, ఇట్లా అయిపోయినవేందే? ఓ అక్క నువ్వు గిట్లయితే ఎట్లనే, ఇంటికి పెద్ద దిక్కు కదనే నువ్వు. అయ్యో అక్క, అయ్యో అక్క, చచ్చిన పెనుగోలు అయినవే అక్క ఇప్పుడే. అయితేమనే గాని అల్వార్లా 20,000 తక్కువ ఏందే చిట్టి అని అడిగితే, చిట్టిని తీసుకుపోయి చింతల్లో పెట్టా, చిన్నత్త దినాలకు పెట్టినా అన్నది. నా పైసలు ఎప్పుడు ఇస్తారే? ఎక్కడి అక్క అయినా చింత వచ్చిన పులుపు చావదన్నట్టు, సావడానికి దగ్గరికి వచ్చిన ఒక పైసలు లెక్కలన్నీ ఎందుకు అడుగుతున్నవే అక్క? సచ్చే ముందని అందరితో మంచిగుండి చావే. మీరు చచ్చినాక చస్తాను, ఇప్పుడే చస్తా గవర్న నీ దగ్గర ఖర్చుడే మా బుద్ధి తక్కువనే. నేను అప్పటికి అద్దన్నా, అయ్యో మా వదిన బాగా అత్తివి అనవసరంగా ఎత్తి 20,000 నాకు ఇయ్యిర్రి. లేకపోతే మీ ఇద్దరు ఫోటోలు సచ్చిరాని పేపర్ కేపిస్తా. అత్త చికెన్ తెచ్చినా బియ్యం పొయ్యి మీద పెట్టినా. మంచి పని చేసినావు గాని ఈ చిన్నత్త పైసలు ఇవ్వలేదంటే కాదే, నువ్వేం పైసలు దానికే ఇచ్చినట్టు 20,000. మరి ఏం చేసుడు ఎట్లా గతి? ఒక ఆయుధం లేదా, మన్ను లేదా? నువ్వు మంచిగా అయినాక పోయి అడగద్దాం పాత్తమ్మా. నేను ఎందుకు ఇయ్యలేదు, ఎందుకు తీసుకోలేదు? ఆమె బరాబర్ తీసుకున్నది. అయ్యో దాని దినాలు కానీ దాన్ని ఎట్క కట్టుకపోను. ఆ 20,000 పైసలతోటే మనం ఎంలాడకు పోవాలి. మార్పున్నట్టున్నది. ఆ ఎండిపోయినాడు గిడ వచ్చి గిడ కూర్చున్నాడు. మరి అది ఏమైంది ఎట్లయిందని ఏమి అడగలే. దాకాన కత్తవా అనలే, దాకాన తీసుకుపోతా అనలే. అలా 4 నక్కలు గుంజా. సరే గాని మెల్లగలే. అయితే మన కానీ చికెన్ అంటే దినాల పెట్టురా పో ముందుగాల. సరే పెట్ట పోయే కూర పొయ్యి మీద అయిపో, పానం చల్లగుండా. ఒకటే దెబ్బ కూర రైకంతా తడిసి చల్ల చెమటలు వచ్చి పొయ్యి మీద ఉప్పు వేలే. నేను రానండి, నాకు చెప్పులు లేవు. అబ్బా నేను కొనిస్తాను. ఏం కొని మా వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా అన్ని ఖర్చు పెడతావు, చెప్పులు కొనియడానికి చేతులు అట్లేవు. పైసలు అడుగుదాంపా. ఉన్న చెప్పలేదు కుక్కలకు పెడితే కొనిస్తాను. ఎక్కువతారు మంచిగా కొత్త పెళ్లి పిల్లలు పోతారు తయారై పైసలు ఏవా? ఏం మాట్లాడుతున్నావు పోషక్క? నీకు మరిది అవుతాడు, మరిది ముంగటేమో తిప్పబడుతుంది బాగా. మాటలు మంచిగా రాని. చిన్నత్త మామకి 20,000 అవసరం ఉందని చెప్పి నా దగ్గరకు వచ్చి 20,000 పట్టుకొని పోయినావు కదా, ఇంకా మా అత్తకు చెప్పకు అన్నావు. ఇది న్యాయమేనా చెప్పత్త? నాకేం కుడతా 20,000? నాకేం అవసరం ఉన్నాయి, నేను తీసుకున్నానా? ఓ మానం తక్కువ ఏం మాట్లాడుతున్నావు? దానికంటే సిగ్గు లేదు, మానం లేదు, ఇజ్జత్ లేదు. నీకేమైంది? ఆడలతోటి తిట్టువాడు మంచిది అనిపిస్తుందా నీకు? ఆడదాని సొమ్ము ఎట్ట తినబుద్ధి అవుతుంది నీకు?
మర్యాద కొద్ది ఎట్లా తీసుకున్న పైసలు అట్లా ఇత్తనే సరే, లేకపోతే నా బీడి వంచి పెద్ద వరుసలు వినిపించి పంచాయతీ తెప్పించి నోట్లు నుంచి ఇస్తా. మా మేనత్త అంటే ఏమనుకుంటానవే? ఈ ఊరికి మొత్తం హడాల్. నువ్వు తీసుకున్న పైసలకి ఇట్లా ఇవ్వకపోతే నీ మెడల్ మొత్తం మిరగొడతా చెప్తానా. చిట్టమ్మ మొగనేమో దుబాయ్ పంపించినావు, అటు పంపించిన పైసలు ఏమో తీసుకొని అత్త నువ్వు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు, పైసలు ఇక మీ అత్త వడ్డీలకు ఇచ్చుకుంటా రక్తం పిండినట్టు బియ్యం పెడుతున్నారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి. నేను మంది దగ్గర రక్తం లెక్కన వింటుతా, బర్రె పాల లెక్కన వింటుతా. నీ సొమ్మె తింటానా? మొగని దుబాయ్ తోలిస్తుంది, మస్కట్ట తోలిస్తుంది. నీకేం అదైతే అంది చెప్పు అన్న. మీది మీది కోతున్నావు, పోకపోతే ఏందే? పోకపోతే ఏందే? అందరికి తెలిసి ఓ ఇక నువ్వు పచ్చిమత పదారం అంటే తూరంతో సమానరట. మా బావేటో అవు పోతాడు, నా ఇష్టం ఉన్న కాడికి పోతాడు, నా కొడుకు నేను ఇష్టం ఉన్న కాడికి పంపుకుంటా. లేకపోతే వీళ్ళు ఇంటికి వచ్చి పడుకొని అడిగి వాళ్ళ ఇంటికి వచ్చి పడుకొని తిని పెండ్రం తెస్తే తినేటోడు కాదు నా మొగడు నీ లెక్క. చూడు అదినే, మేము ఫంక్షన్కి పోతున్నాం, ఇక్కడ లొల్లి ఏం చేయకు, నువ్వు చేసింది చాలు. ఆ రవి అని చెప్పాను అనుకో, పిల్లలు కొడతాడు, నీకు కొడతాయి కదా. ఇగో అత్త, మేము వెమ్లవాడ పోదాం అనుకుంటున్నాం, పోయి ముడుపు కట్టాలనుకుంటున్నాం. జర నీకు పుణ్యం ఉంటది, మేము ఇచ్చిన పైసలు మాకు ఇవ్వు అత్త. ఏమైంది ఏం కాలేదు. ఏం కాలే ఏం కాలే. ఇవరిదాకా బర్రెన్నట్టు కాదే, ఇప్పుడు ఇన్ని చూడంగానే ఏం కాలేదు అంటారు. లావు జడుతుంది దాన్ని చూస్తే. అదంతా పోనీ అక్క, ఈసారి కాదు కానీ వచ్చే పంటకి ఇస్తాం నీ పైసలు నీకు, సరేనా? సరే అని చెప్పు. ఇద్దాం. చిన్నత్త, ఎప్పుడు ఇద్దావు పైసలు? ఎల్లుండి మేము వెమ్లవాడకోతున్నాము, ఆ టైంకి మాకు తెచ్చి ఇయ్యు. ఇవ్వకపోతే ఎటు పోతారే? తీసుకొచ్చి ఇస్తా అన్నారు కదా, ఇవ్వకపోవాలి. శివ కొత్తా 4 బదట్టా దా అప్పా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇక దాత్త మళ్ళా బస్సులు దొరికాయి. గన్నేవన్నా రోడ్డు కాడ వడగొట్టున్నాను అంటే ఏమని ఫోన్ చేసి ఆటోలో పోపోదుమా? దా పడ అక్కడ దాకా నడుచుకుంటా పోవడం. ఇప్పుడు ఏమైతుంది దా. అయ్యో పట్టలేదేంటి డోల్. అట్టప్పుడు అయితేనేమో ఇటు అటు అని వస్తారు ముండ కొడుకులు, ఇప్పుడైతే ఒక్క వాడక వస్తారు ఆటో వాడు. ఆటోలు చల్లకుండా పానమంతా దింపినట్టు అవుతుంది. ఒక్క పొద్దు ఉండనే అన్న, ఒక్క పొద్దు అంటే పా ఇట్లా ఆడిపోదా. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు సినిమా నచ్చితే ఒక కామెంట్ రాయండి. మీ అందరికీ ధన్యవాదాలు.